హైదరాబాద్కు చెందిన 42 సాఫ్ట్వేర్ ఇంజనీర్ అర్జున్ తన 39 భార్య కావ్యకు ఎలాంటి ద్రవ్య ప్రతిఫలం లేకుండా ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీని బహుమతిగా ఇచ్చారు. కావ్య చట్టపరమైన యజమాని అయినప్పటికీ తరువాత ఆస్తిని లాభానికి విక్రయించినప్పటికీ దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఆమె ఖాతాలో పన్ను విధించలేదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 64(1) ఐవి ప్రకారం తగిన ప్రతిఫలం లేకుండా జీవిత భాగస్వామికి బదిలీ చేసిన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం బదిలీదారుడి ఆదాయంతో కలిపి లెక్కిస్తారు. భార్యాభర్తల మధ్య బహుమతిగా వచ్చిన ప్రాపర్టీ నుంచి వచ్చే ఆదాయంపై క్లబ్బింగ్ నిబంధనల ప్రకారం ఎలా పన్ను విధిస్తారో, వివాదాలను నివారించడానికి సరైన వ్యక్తి ఆదాయాన్ని నివేదించేలా చూసుకోవడానికి స్పష్టమైన డాక్యుమెంటేషన్ సమ్మతి ఎందుకు కీలకమో ఇక్కడ చూద్దాం. సెక్షన్ 64(1)(4) అనేది ప్రాథమికంగా పన్ను ఎగవేత నిరోధక క్లబ్బింగ్ నిబంధన. ఒక వ్యక్తి తగిన ప్రతిఫలం లేకుండా తన జీవిత భాగస్వామికి ఒక ఆస్తిని బదిలీ చేసినప్పుడు ఆ ఆస్తి నుంచి వచ్చే అద్దె, అమ్మకంపై దీర్ఘకాలిక మూలధన లాభాలతో సహా ఏదైనా ఆదాయం వివాహం కొనసాగుతున్నంత కాలం, ఆ ఆస్తి ఆ బదిలీకి సంబంధించినదని గుర్తించగలిగినంత కాలం ఆస్తిని బదిలీ చేసిన జీవిత భాగస్వామి యొక్క ఆదాయంగా పరిగణిస్తారు. ఆ జీవిత భాగస్వామికే పన్ను విధిస్తారు అని ఓ నిపుణుడు వెల్లడించారు. చట్టపరంగా ప్రాపర్టీని పొందిన జీవిత భాగస్వామి బహుమతి లేదా సెటిల్మెంట్ ద్వారా రిజిస్టర్డ్ యజమాని కావచ్చు. అయినప్పటికీ ఆదాయపు పన్ను ప్రయోజనాల కోసం సెక్షన్ 64(1)(4)లోని డీమింగ్ ఫిక్షన్ కింద ఎల్టీసీజీ అసలు యజమానికి సంక్రమించినట్లుగానే పరిగణిస్తారు. అందువల్ల ఆస్తిని పొందిన జీవిత భాగస్వామి సేల్ డీడ్ ను అమలు చేసినప్పటికీ క్లబ్బింగ్ నిబంధనల కారణంగా దాని ఫలితంగా వచ్చే ఎల్టీసీజీ బదిలీదారుడి చేతికి అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. క్లబ్బింగ్ నిబంధనల ప్రకారం లాభాలపై కేవలం దాత జీవిత భాగస్వామి చేతిలో మాత్రమే పన్ను విధించబడుతుంది. కాబట్టి దాత జీవిత భాగస్వామి మాత్రమే వారి రిటర్న్లో ఆదాయాన్ని నివేదించాలి. ఇది జీవిత భాగస్వాముల మధ్య ద్వంద్వ పన్ను విధించే ప్రశ్న తలెత్తకుండా చూస్తుంది. అయితే అమ్మకందారుడి చేతిలో ఎలాంటి పరిశీలన జరగకుండా ఉండాలంటే బదిలీ సమయంలో చట్టబద్ధంగా అమలు చేసిన బహుమతి దస్తావేజును లేదా సంతకం చేసిన బహుమతి అంగీకార పత్రాన్ని నిర్వహించడం అత్యవసరం అవుతుంది. సాధ్యమైనంత వరకు ప్రతిఫలాన్ని బహుమతిగా స్పష్టంగా నమోదు చేస్తూ ఆస్తిని స్వీకర్త పేరు మీద అధికారికంగా నమోదు చేయవచ్చని తెలిపారు. ఒక కుటుంబంలో స్థిరాస్తి బదిలీ అయినప్పుడు పన్ను అధికారులు యాజమాన్యం, నిధుల మూలం లేదా క్లబ్బింగ్ నిబంధనల వర్తింపును ప్రశ్నిస్తే తరచుగా పన్ను వివాదాలు తలెత్తుతాయి. బహుమతి దస్తావేజ్ లేదా కుటుంబ పరిష్కార దస్తావేజుల్లో పార్టీల మధ్య సంబంధాన్ని స్పష్టంగా పేర్కొనాలి. బదిలీ ప్రతిఫలం లేకుండా జరిగిందా లేదా అని నిర్ధారించాలి మరియు ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలి. క్లబ్బింగ్ నిబంధనలు వర్తిస్తాయో లేదో పరిశీలించేటప్పుడు ఈ పత్రమే చివరికి పన్ను అధికారులకు ప్రాథమిక సూచనగా మారుతుంది. పన్ను చెల్లింపుదారులు అమ్మకపు ఒప్పందాలు